అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందడంపై అమలాపురంలో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు సాయి, గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. రాజధాని విషయంలో దక్కిన ఈ చట్టబద్ధత రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. भारत గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖజానాను లూటీ చేస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 11.89% వృద్ధి రేటు సాధించాయని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో 15% వృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. పాత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే అభివృద్ధి సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంతో రాజమండ్రిలో కూటమి శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. గతంలో అమరావతి రైతులపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఆజాద్ చౌక్ వద్దే నేడు న్యాయం గెలిచిందంటూ నేతలు వేడుకలు నిర్వహించారు. ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి పక్కాగా చట్టబద్ధత లభించిన జగన్ ఇంకా మావిగన్ అంటూ 3 ముక్కలాట ఆడటం సిగ్గుచేటని కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలన్నీ కూడా చేదో ఐకమత్యంగా ఉండి దీన్ని సాధించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పూర్తి సహకారం అందజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుయుక్తులు చేశారు, దీనికి ఆఖరి వరకు ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయన ఏదో చాలా ఈ మధ్య ఏదో అన్నారు, ఆయనకేదో మెదడులో చిప్పేదో పోయిందని చెప్పేసి ఆయన ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమరావతిని నానా గొడవ చేసి
అమరావతి కాదు ఇది శ్మశానం అని అది ఇది చెప్పేసి నానా కబుర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఇంకా తన సాధ్యం కాదని తన కళ మొత్తం విఫలమైపోతుందని చెప్పేసి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి కొత్తగా మొదలెట్టాడు, ఇంకో స్లోగన్ మొదలెట్టాడు. మావిగన్ అంటే ఆయనకే తేలేదు అది. మరి లండన్ మందులు ప్రభావం తగ్గిపోయిందో తెలియదు కానీ మావిగన్ అని ఆయన పేరు కలిసి వచ్చేలాగా అది కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఏది చల్లగా పార్లమెంట్లో ఆ బిల్లు సక్సెస్ అయ్యడానికి, బిల్లు పాస్ అయ్యడానికి మొత్తానికి వాకౌట్ చేయడం మొదలెట్టారు. వాకౌట్ చేయడం అంటే అంతకన్నా ఎందుకంటే ఒక మొత్తం అస్త్రసన్యాసం చేసేసి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వాకౌట్ చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి. గౌడ్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని చట్టబద్ధంగా బిల్ పాస్ చేసి ఆ బిల్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాళ్ళు పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లును పెట్టి బిల్లు పాస్ చేయడం జరిగింది, అమరావతి బిల్లు. అలాగే రాజ్యసభ కూడా పంపించి అక్కడ కూడా ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. అమరావతి చట్టబద్ధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఆ సంతోషంలో ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ సైకిల్ మోటార్ ర్యాలీగా నందా టర్నింగ్ కాడ నుంచి తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అక్కడి నుంచి వచ్చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర పురోవత్తులతో ఇక్కడ ప్రదర్శన నడపడం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిని 3 ముక్కలాటగా చేసి 3 రాజధాని చెప్పి ఏ రాజధాని కూడా చేయకుండా గత ప్రభుత్వం జగన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్వీర్యం చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్రాన్ని ఏలి ఆ తర్వాత మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, బీజేపీ తరఫున బీజేపీ పార్టీ నాయకులైతేనేమి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అయితేనేమి మొత్తం కలిసి ఈ రాష్ట్రం కొరకు అహర్నిశలు పాటుపడి ఈ రాజధాని అమరావతిని చట్టబద్ధ బిల్లు తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని చట్టబద్ధ